హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్ బిర్యానీ ఎలా ఈజీగా సింపుల్గా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వీటిని కూడా కొద్దిగా పసుపు కారం వేసి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న ఎగ్స్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, అలాగే షాజీరా వేసి వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నేను. సో ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. సో ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో పచ్చివాసన పోయేంత దాకా వేయించుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయేంత దాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 పెద్ద టొమాటోస్ తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. సో టొమాటోకి స్కిన్ సపరేట్ అయ్యేంత దాకా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1/2 స్పూన్ జీరా పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుందండి. సో కొద్దిగా సాల్ట్ వేసాను. సో ఇందులోకే 1/2 కప్ చిలికిన పెరుగు వేసి బాగా కలిసేలాగా ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ లెమన్ జ్యూస్ని యూస్ చేయడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో ఇప్పుడు రిమైనింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి వాటర్ కొద్దిగా చూసుకొని తీసుకోండి. ఇక్కడ నేను కంప్లీట్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సో 1 గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ పడుతుంది. మీరు నార్మల్ రైస్ చేస్తుంటే 1కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇప్పుడు వీటిలోకి ఎగ్స్ వేసి సిమ్లో ఉంచుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో అంతే, ముందుగా మనం వేయించుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. సో అంతే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో ఈజీ అండ్ సింపుల్ బిర్యానీ ఈజ్ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe my channel, and thanks for watching. Bye.